హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి రచ్చలేపుతుంది. మరి 17వ రోజు కలెక్షన్లు ఎంత చేసిందో, లాభాలు నష్టాలు ఎంతో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే కదా మన వీడియోస్కి రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్స్ వస్తున్నాయి. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్తో సినిమా ముందుకు దూసుకుపోతుంది. బాలయ్య కెరియర్లో నెంబర్ 1 సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 17వ రోజు అయ్యింది. 17వ రోజు కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతికి బాగా వాడుకుంది. పండుగ రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టింది. పండుగ తర్వాత కూడా అదే జోరు కొనసాగుతుంది. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ 51.8 లక్షలు వసూలు చేసింది. రెండవ రోజు 19.50 లక్షలు, మూడవ రోజు 16.50 లక్షలు, 4వ రోజు 13 కోట్లు, 5వ రోజు 7.60 లక్షలు, 6వ రోజు 5 కోట్లు, 7వ రోజు 4 కోట్లు, 8వ రోజు 4.40 లక్షలు, 9వ రోజు 1.80 లక్షలు, 10వ రోజు 1.55 లక్షలు, 11వ రోజు 1.30 లక్షలు, 12వ రోజు 1.10 లక్షలు, 13వ రోజు 1 కోటి, 14వ రోజు 1.20 లక్షలు, 15వ రోజు 80 లక్షలు, 16వ రోజు 90 లక్షలు, 17వ రోజు కోటి రూపాయలను వసూలు చేసి అవకాశం దక్కించుకుంది. మొత్తం మీద 17వ రోజు 135 కోట్ల గ్రాస్ తో కలెక్షన్లు వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు. 16వ రోజు రికవరీ 99% అయ్యింది. క్లీన్ హింట్ కోసం కోటి రూపాయలు వసూలు చేయాల్సింది. అంటే బాలయ్య బాబుకు లాభాల పంట పండిందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.